హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు వైట్ బటానీస్తో చాట్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇవన్నీ బటానీస్, వైట్ బటానీస్ ఇవి నేను ఒక గ్లాస్ ఆఫ్ బటానీస్ అనేది తీసేసుకున్నానండి. తీసి మార్నింగే నానబెట్టేసుకున్నాను అండ్ వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను బాయిలింగ్కి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. అండ్ ఆలు అండి, ఆలు పెద్దది ఆలు తీసుకున్నానండి. అది తీసుకొని బాయిలింగ్కి పెట్టుకున్నాను. ఈ గ్లాస్ ఆఫ్ బటానీస్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఇవి బాయిలింగ్కి పెట్టుకుంటున్నాను. బాయిలింగ్కి పెట్టేసుకున్నానండి. ఇది కూడా ఆలు ఒక సైడ్ సపరేట్గా పెట్టుకున్నాను, ఆలు అండ్ బటానీస్. లేదా మనం సపరేట్గా కాకపోయినా ఈ బటానీస్లోనే కూడా మనం ఆలు కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే సపరేట్గా పెట్టుకున్నాను. బటానీస్ అంతా బాయిల్ అయిపోయినాయండి. దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా బాయిల్ చేసేసుకున్నాను. అండ్ ఆలూస్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఇవి ఇట్లనే ఆలూస్ అంతా నేను స్మాష్ చేసేసుకుంటానండి. మెత్తగా మనము స్మాష్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవి ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకునేసి కొన్ని బటానీస్ మనము గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. హాఫ్ పోర్షన్ ఆఫ్ బటానీస్ అండి, మనం ఎన్ని వేసుకుంటామో హాఫ్ పోర్షన్ ఆఫ్ బటానీస్ అనేది పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇంకా ఇన్ని బటానీస్ ఉన్నాయండి, వీటిలో పెట్టేస్తున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. వైట్ బటానీస్తో పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఆలు ఉడికింది కదా, దాన్ని ఆలు స్మాషర్ తీసుకొని స్మాష్ చేసి పెట్టేసుకున్నానండి. పెనం స్టవ్ ఆన్ చేసుకునేసి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ అని ఇలా స్లైసెస్ చేసేసుకున్నా. సో దీంట్లో హాఫ్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా రోస్ట్ అవ్వాలి ఆనియన్స్. అండ్ దీంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అలానే దీంట్లో కొన్ని టమోటాస్ కూడా ఇలా స్లైసెస్ లాగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇవి కొద్దిగా మనకి బాగా మగ్గాలండి. 5 to 3 minutes అలాగా పెట్టేసి మగ్గే వరకు చూడాలి. ఆనియన్ టమోటా అనేది బాగా కొద్దిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, బఠానీ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లోకి. అలానే ఆలు స్మాష్ చేసుకున్నాను కదా, ఆలు అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. చింతపండు అండి, ఒక లెమన్ సైజ్ లాంటి చింతపండు తీసుకునేసి నానబెట్టేసుకొని జ్యూస్ లాగా చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండి, ఈ బటానీస్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా నేను పడేయలేదు, ఇలానే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ వాటరే మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుందామని. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం బాగా అంతా కలిపెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను. క్రిస్టల్ సాల్ట్ అండి, నేను క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కారం కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేశాను. అలాంటి గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నాకు ఎంత కావాలనేది అంత మనం యాడ్ చేసుకోవచ్చండి. కారం కానీ ఉప్పు కానీ అలాగా. కొద్దిగా కారం తినే వాళ్ళైతే మంచిగా కారం అనేది ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా మీడియంగా వేశాను. మళ్ళీ చూసుకొని నేను కారం అనేది యాడ్ చేసుకుంటాను. అండ్ దీంట్లో చాట్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాట్ మసాలా పౌడర్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గరం మసాలా అనేది యాడ్ చేసాం కదండి, అందుకనేసి నేను చాట్ మసాలా యాడ్ చేయడం ఎక్కువ అయిపోతుంది. మసాలా పౌడర్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి, అందుకనేసి ఎక్కువ యాడ్ చేయలేదండి. అండ్ ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు మనం ఒక 2 మినిట్స్కి ఒకసారి 3 మినిట్స్కి ఒకసారి అలాగా అని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తానే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా మనకి కొద్దిగా ఇంకా చల్లగా అయిపోయినంటే ఇంకా గట్టిగా అయిపోతుంది, తినలేము. అందుకనేసి ఈ కన్సిస్టెన్సీ వస్తానే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఇంకా నేను సర్వ్ చేసుకొని చూపిస్తాను. మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ దీని మీద ఆనియన్స్ అనేది గార్నిష్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ బయట ఇవి మనం బండి మీద దొరుకుతాయి, బయట
షాప్స్లో మనం కొనుక్కుంటాం కదండి, అలా కొనుక్కోకుండా హ్యాపీగా మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకో అట్లా టమాటా కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను కొత్తిమీర యాడ్ చేసుకోలేదు, జస్ట్ ఆనియన్, టమోటా అండ్ మిక్చర్ అండి సన్నకారాలు యాడ్ చేసేస్తున్నాను. మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఆలు బఠానీ చాట్ అంటారు, లేదా ఓన్లీ మనకి వైట్ బఠానీ చాట్ కూడా అంటారండి. మనకి ఇది బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.